ఆయిల్ అనమాట 4 స్పూన్లు వేసుకుంటున్నాను, చిన్న స్పూన్గా. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుంటున్నాను. అన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇవి స్టార్ ఫ్లవర్స్ అన్నమాట. ఇవి యాలకులు బ్లాక్ పెద్దవి. మామూలు యాలకులు, లవంగీలు, దాల్చిన చెక్క. ఇవి నానబెట్టుకోవాలి ముందుగానే. నానబెట్టుకొని ఏగుతున్న వీటిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి కొంచెం వేగినవి. వేగాక ఈ టమాటాలు వేసుకోవాలి. ఈరోజు టమాటా రైస్ చేయాలనుకుని చేస్తున్నాను అనమాట. టమాటాలు మగ్గేంత వరకు ఇది ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలన్నమాట. ఇది కసూరి మేతి అన్నమాట. వేసుకుంటే కొంచెం బిర్యానీ టేస్ట్ వస్తుంది. టమాటాలు ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మగ్గింది కొంచెం. టమాటా కెచప్ అనమాట, ఒక 2 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది టేస్టీ కోసం. ఇది సోయా సాస్ అనమాట, 1 స్పూన్ వేసుకుంటున్నాను. అవి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి మొత్తం. బియ్యం అనమాట మనం ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం ఇందాక చూసినవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలంటే బియ్యం. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాము. ఇందాక మసాలా దినుసులన్నీ నానబెట్టాం కదా, ఆ వాటర్ అనమాట ఇవి వేసుకొని కలుపుకుంటే టేస్ట్గా ఉంటుంది. ముందు వాటి ఫ్లేవర్ అనేది వాటికి నాని వాటర్లోకి వెళ్తుంది కదా, ఆ వాటర్ వేసుకుంటే బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు ఈ వాటర్ పోసేసుకోవాలన్నమాట. బియ్యం నానబెట్టినవి వాటర్ కడిగేసి నానబెట్టుకుంటాం కదా, ఆ వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ వేసుకున్నాక కలిపేసి బియ్యం ఇలా లెవెల్గా ఉన్నట్టు చేసుకోవాలి. బాగుంటుంది అన్నీ మిక్స్ అయ్యి. ఇప్పుడు ఉడికెక్కింది కదా, ఉప్పు వేసుకుంటున్నాం. సాల్ట్ ఒక 2 స్పూన్ వేసుకుంటున్నాం. బిర్యానీ మసాలా కొంచెం స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం గరం మసాలా అన్నమాట ఇది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి. ఇలాగా మధ్యలో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అయిపోయిన తర్వాత దించుకుంటాం. ఇప్పుడు ఇది అయిపోయింది. తీసుకొని ఇట్లా చూసుకుంటే వాటర్ లేకపోతే అయిపోయినట్టు. టమాటా రైస్ రెడీ. టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా రాకపోతే వాళ్ళు తెలుసుకుంటారు కదా. థ్యాంక్ యూ. ఈ రెసిపీ మీలాగే ఎవరైనా
చూస్తే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది కదా, అందుకోసం మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఒక్కొక్కసారి జాబ్కి వెళ్ళే వాళ్ళు లేట్ అయిపోతే ఇట్లా చేసుకొని అర్జెంట్ అయిపోతుంది అనమాట, పట్టుకొని వెళ్ళొచ్చు, తినడానికి బాగుంటుంది అక్కడ.